చెప్పుకుంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఇస్తాడు, నన్ను నమ్మండి. నాకు వేదిక మీద చెప్పడం ఇష్టం లేదు, అనుభవాలు ఇవ్వగలడు ఈశ్వరుడు. ఎప్పుడు? డబ్బు అవసరమైనప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మడం కాదు, రోజు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మిమ్మల్ని మీరు పట్టుకోండి. అది ధర్మం. రాముడు ఉన్నాడు అడవిలో, తెలుస్తుంది. మందరిని చంపేస్తే ఆయనకి ఎలా తెలుస్తుందిలే, ఇక్కడ చంపేస్తే అక్కడ తెలిసింది ఏంటి, పర్లేదు కొట్టవర్ల బారాయ్. మా పూజా మందిరంలో ఉన్న ఆయనకి నేను ఏం చేశానో ఆఫీసులో తెలిసిందేంటి అని ఇలా అంటే ఆయన చూస్తున్నాడు, అన్ని భూతముల రూపంలో చూస్తున్నాడు, ఇక్కడ అంతర్యామిగా చూస్తున్నాడు. ఇక్కడ ఇలా పెట్టిన చేత్తో రేపు వెళ్ళి అక్కడ అలా దీపం పెడితే ఆయన మండిపోతాడని గుర్తుపెట్టుకో. ఎలా చేయి పెడతావు? కింద పెట్టలేవు. నీకు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం. రాముడున్నాడు. త్వాంచ మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం. నీతో నాతో రాముడు మాట్లాడడు. శత్రుఘ్నుడు చెయ్యలేదు, భరతుడు చెయ్యలేదు. అలా అయితే ఈవిడ్నే చంపేద్దును అన్నాడు అంతే. ఈవిడ చేసిన పాప ఆవిడ చెప్పింది, చేసింది ఈవిడే. ఈవిడ్నే చంపాలి, ఆవిడ్ని ముందు ఈవిడ్ని చంపేయాలి. చంపానా? మాతృహంతకుడు అంటాడు రాముడు, అందుకు వదిలేశాను. ఆవిడ్ని ఎందుకు చంపడం? ఆవిడ్ని వదిలేయాలి. ఇది సత్పురుషులతో కలిసి తిరగడం వల్ల వచ్చేటటువంటి పూనిక. ధర్మావలంబకత్వం ఎలా వస్తుంది అన్నదాన్ని శ్రీరామాయణం మనకి చూపిస్తుంది. ఆ ప్రక్రియని, ఆ లోతైనటువంటి విషయాన్ని మీరు పట్టుకోగలగాలి. పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఉపకరణము సిద్ధి పొందుతుంది. ఉపకరణము బాగా ఉపయుక్తం అవుతుంది. అంటే మీరు దీన్ని నేను ఎలా చెప్పాలి అంటే, మీ దగ్గర ఓ 1 కోటి రూపాయలు ఉన్నాయి, సంతోషంగా ఖర్చు పెట్టుకుని ఆడుకుందామని ఒక నది ఒడ్డుకి వెళ్ళారు, 3 రోజులు ఉందామని. ఈలోగా అన్నారు నది ఎగువన వరదలు వస్తున్నాయి, కాబట్టి ఇంకొక 2 గంటలు దాటితే ఇక మీరెవ్వరు వెళ్ళలేరు ఈ నదిని దాటి. ఆ వరద ఎటు వస్తుందో తెలియదు, కొట్టుకుపోతారు. కాబట్టి తెప్పలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. తెప్ప ఎక్కి వెళ్ళిపోండి 2 గంటల్లో, ఇది దాటడానికి 1 గంట పడుతుంది, వెళ్ళిపోండి అన్నారు. అలాగంటారండి, ఎక్కడో ఎగువ వరద అంటారు. ఇక్కడ ఉన్నాయా నీళ్లు? ఎక్కువ ఎగువన వరద ఉండడం ఏంటి? ఎవరు నమ్మారు? రండి ఆడుకుందాం అని చెప్పి వెళ్ళారు, వరద వచ్చేసింది, కొట్టుకుపోతారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా మిమ్మల్ని రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుందా? తెప్ప రక్షిస్తుంది మిమ్మల్ని దాటడానికి. ఇది కూడా తెప్ప. ఈ సాధనం, దీన్ని పనిముట్టు అంటారు. నాకు ఇది ఎలా పనిముట్టో, ఈ కంటికి ఇది ఎలా పనిముట్టో, నేను ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఈ పనిముట్టుని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ధర్మం అని పేరు. అలా వాడుకోకపోతే అధర్మం అని పేరు. అందుకు కాకుండా ఇంకో దానికి వాడుకోవడం, ఈశ్వరుడు చెప్పని దానికి, అది బాగా జీవితంలో పట్టుకోవడానికి మనం భరత శత్రుఘ్నుల మధ్య వచ్చినటువంటి ఈ సంభాషణని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మహర్షి ప్రతి చిన్న విషయాన్ని రామాయణంలో ఎవరు ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది ఎందుకు రాశారో తెలుసా అండి? రామాయణము మొత్తము ధర్మ ప్రతిపాదకము. అసలు మనకున్నదానికి సనాతన ధర్మమని పేరు. దీనికి మతమన్న పేరు లేదు, సనాతన ధర్మము. పీఠాలన్నీ ఉన్నది ఎందుకు? కేవలము ఈ ఒక్క పని కోసమే, ఇంకొక పని లేదు. ఇంకొక పని ఏదైనా చేస్తే అక్కర్లేని పని వాళ్ళు చేసినట్టు అంతే. నేను అలాగే మాట్లాడతాను, నాకు అంతకన్నా మాట్లాడడం చేత కాదు. ధర్మమే అంతే. ఇంకొక పనికి శంకరాచార్యులు వారు పెట్టలేదు. ఎక్కడ పీఠం ఉన్నా, ఎక్కడ దేవాలయం ఉన్నా, ఎక్కడ పెద్దలున్నా, ఎక్కడ గురువు ఉన్నా, దేనికి అంటే ధర్మ ప్రచారము కొరకు అంతే. ఇంకొక మాట లేనే లేదు. ఇదొక్కటి మీరు పట్టుకుంటే అన్నీ మీకు ఇస్తుంది, మిగిలినవి ఎందుకు? ఇదొక్కటి నేర్పండి చాలు. ధర్మమే. అందుకే శ్రీరామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని మహర్షి ఎందుకు చెప్తారంటే, ఇది అందించాలి లోకానికి. అందుకని ఈ ధర్మ ప్రతిపాదన ఉంది కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్నా ఏమన్నా మీకు చెప్తూనే ఉంటారు. అందులో అయోధ్యకాండ గృహస్థాశ్రమములకు సంబంధించిన ధర్మముల పుట్ట. అందులోంచి మీరు అన్ని ధర్మాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు తర్వాత రోజు మంత్రులందరూ కలిసి పరిషత్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి భరతుణ్ణి ఆ పరిషత్తులో కూర్చోపెట్టి ఒక మాట చెప్పారు. నాయన దశరథ మహారాజు గారు నీకు రాజ్యం ఇచ్చాడు, సింహాసనం దీర్ఘకాలం పాటలా ఖాళీగా ఉండకూడదు, అరాచకత్వం ప్రబలుతుంది, కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు అంటే భరతుడు అన్నాడు, అభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణం భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రత జ్యేష్ఠస్య రాజతా నిత్యం
ఉచితా హి కులస్యనః నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాః రామః పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి అహం త్వరణ్యే వత్సామి వర్షాణి నవపంచ యజ్జతాం మహతీ సేన చతురంగ మహాబల ఆనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రతరం రాఘవం వనాత్. చేసుకో అని మీరు ఏ సంభారములను తీసుకొచ్చి అక్కడ పెట్టారో వాటికి నేను ప్రదక్షిణం చేస్తున్నాను. నేను మీకు రామాయణంలో అనేక పర్యాయాలు వస్తుంది. ప్రదక్షిణం అన్నమాట, నమస్కారం అన్నమాట అనేక పర్యాయాలు వస్తుంది. ఇది చాలా చాలా లోతైన విషయం, ప్రదక్షిణము నమస్కారము ఈ రెండు. ఎందుకంటే అసలు జీవితంలో నేర్చుకోవలసిన అత్యంత ప్రాథమిక విషయం ఈ ప్రదక్షిణం నమస్కారమే. కాబట్టి నేను ఎప్పుడైనా దానికి తగినటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో నేను ఈ ప్రదక్షిణం నమస్కారం గురించి మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. దాని యందు భక్తిని ఆవిష్కరించడం, నాకు ఇవేం అక్కర్లేదు తీసాతల బారేయండి నేనేం చేసుకోను అభిషేకం అనకూడదు. నువ్వు చేసుకోకపోతే పోయావు, చేసుకోవాలనుకుంటే అదే పదార్థం, ఇంకోటి లేదు. ఇవాళ నువ్వు చేసుకోనంటున్నావు, ఎవరు చేసుకోవాలంటున్నావు? రాముడు చేసుకోవాలంటున్నావు. అప్పుడు దేంతో చెయ్యాలి? దానితోనే చెయ్యాలి. నువ్వు దాన్ని ఎందుకు నిందిస్తావు? మరి అంత పవిత్రత దానికి ఉంటే ఆ పదార్థానికి, పదార్థాన్ని ఎందుకు ఈసడించడం? మీరు బాగా గమనించండి. ఇవాళ మనం అలక్ష్మి కలుగుతోందంటే చాలా చోట్ల ఉండే నిరసన భావం ఇదే. ఏ వస్తువుని తృణీకరించకూడదో దాన్ని. ఇప్పుడు నీకు భోజనం తినాలని లేదు, నువ్వేమనాలి? నాకు ఇవాళ ఆకలిగా లేదు, భోజనం వద్దులేండి, వేరొక ప్రయోజనానికి వేరొకరికి దాన్ని వినిమయం చేయండి అని చెప్పాలి. దిక్కుమాలిన భోజనం ఇప్పుడేంటి అనకూడదు. దిక్కుమాలిన భోజనం ఏంటి? కాసేపు ఆగి నీకు ఆకలిస్తే అదే భోజనం, అది బ్రహ్మం, అది అన్నం పరబ్రహ్మస్వరూపం. దాన్ని ఎందుకు తిడతావు? దాన్ని తిట్టకూడదు ఎప్పుడూను. చూడండి, శనిగాడు అంటుంటారు. శనిగాడు ఏమిటి? ఆయన శనైహి శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. ఆయనకి ఈశ్వర శబ్దం ఉంది పక్కన. అటువంటి మహానుభావుడు ఆయన నీకు జీవితంలో కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప ఓర్పునిస్తాడు శనైశ్చరుడు. కాబట్టి అలా నింద చేయకూడదు. శనిగాళ్లే వచ్చాడండి, దిక్కుమాలని అవతలబారే అంటాం, భోజనం పళ్ళాన్ని విసరడం, ఆ పువ్వులు మొదలైనటువంటివి కనపడితే తీసి పక్కన పెట్టకుండా తొక్కడం, ఇవి పదార్థం పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం. భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రత. ధృతవ్రత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనసులో శాస్త్రాన్ని బాగా పరిశీలనం చేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్ప, అలా అందం అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పడితే చూద్దాం అంటుంటారు కొంతమంది. అంతగా పట్టుదల పడితే ఏం చేస్తామండి? కాదు, నీ మాట మీద నువ్వు, శాస్త్రవాక్కు మీద నువ్వు నిలబడి 10 మందిని నడిపించగలగాలి. అంతేగాని ఏం చేస్తానండి నలుగురు అలా అంటే ఇంకా ఏం అనలేకపోయానండి అని కొన్ని అక్కర్లేని నీతి సూత్ర 10 మాట పాటి అయి ధరదిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ధర్మానికి తీసుకొచ్చి పెట్టేసి సర్వనాశనం చేసేయకూడదు. కాబట్టి అయ్యో ఎన్నికలకి వాటికి పనికొస్తుందేమో. 10 మాట పాటి అయి ధరదిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు అన్నది. అందుకని ధర్మానికి అలాంటివి ఏం పనికిరావు. ధర్మానికి ఏవాడో తెలుసున్నవాడో వాడు ఒక్కడ చెప్పిందే ధర్మం, తెలుసున్నవాడు చెప్పిన 10 మంది చెప్పింది ఏం ధర్మం అవదు. అలా చెప్పమని ఎక్కడ శాస్త్రంలో లేదు కూడా. కాబట్టి జ్యేష్ఠస్య రాజతా నిత్యం ఉచితా హి కులస్యనః నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాః. మీరు బాగా తెలుసున్న వాళ్ళు, అనుభవజ్ఞులు, పెద్దలు, మీరు ఈ మాట చెప్పచ్చా? ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడికి కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా? లేదుగా. మరి నేను ఇవాళ ఎలా చేసుకుంటానా? ఈ మాట మీరు చెప్పచ్చా? పెద్దలు, మీకు శాస్త్ర పరిజ్ఞానం ఉందిగా, మా వంశాచారం మీకు తెలుసుగా, నన్ను చేసుకోమని మీరు ఎలా అడుగుతున్నారు? మీ అమ్మ వరాలు అడిగింది కదా అంటారేమో. అసలు అలా ఆచారం లేని ఆచారాన్ని అడగడానికి మా అమ్మ ఎవరు? అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటారేమో. నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు, మా నాన్నగారు ఇవ్వకూడదు. మరి ఇచ్చేశారుగా మా నాన్నగారు, తప్పు దిద్దుదాం, రాముణ్ణి తీసుకొచ్చి ఇచ్చేద్దాం. నాకని కదా అడిగింది మా అమ్మ, నాకొద్దు. కాబట్టి ఏం చేస్తాను? అందరం వెళ్ళి తప్పుకి క్షమాపణ చెప్తాను రాముడికి. రామా నీది, అది నాది ఎప్పుడూ కాదు, కాబట్టి నువ్వు వచ్చేసేయి, నీది నువ్వు పుచ్చేసుకో. నాది అనుకుని కదా రాముడు వెళ్ళిపోయాడు. నాకు ఇచ్చేస్తాను అని మా నాన్నగారు అంటే కదా వెళ్ళిపోయాడు. నాది ఎలా అవుతుంది అన్నయ్య? ఇది ఎప్పుడూ నాది కాదు.
ఎప్పుడూ నాది కాంది, ఎప్పుడూ నీదే. ఎలాగట? నైనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాహ. ఆ అప్పజెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒకడే నిర్ణయం చేసుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అదేమిటి వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పుడు భరతుడు ఉండాలి, ఈ భరతుడు ఏంటో అరణ్యానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్తే వెళ్ళాళ్లే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు. నేను చెప్పింది సత్యము అని మీరు అంగీకరిస్తే, నేను చేస్తున్నది ధర్మము అని మీకు అనిపిస్తే, ఒకరు ఇద్దరు కాదు, మొత్తం అందరం వెళ్ళిపోదాం అడవికి. అందరం వెళ్ళిపోయి బ్రతిమాలదాం, అందరం వెళ్ళిపోయి చెప్దాం ధర్మం, అందరం వెళ్ళి అడుగుదాం. వస్తాడు రాముడు, అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం. వస్తాడా రాముడు రాడా తర్వాతి మాట. ఇప్పుడేగా నేనన్నా 10 మంది చెప్తే ధర్మం అవుతుందా, తెలుసున్న ఒకటి చెప్తే ధర్మం అవుతుందా అన్నానా లేదా? తెలుసున్న ఒక్కడు రాముడే కాబట్టి రాముడు వచ్చేస్తే ధర్మం ఎలా అవుతుందండి? ఇప్పుడు రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది. కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి. ఇంతమంది వచ్చారండి, తప్పలేదు వచ్చేసానంటే రామాయణం రాయరు, నేను చెప్పనక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. రాలేదు కాబట్టే రామాయణం చెప్పుకుంటున్నాం, మీరు వింటున్నారు. అంటే నిలబడగలగాలి, అంతేగాని ఒత్తిడి చేశారండి నేను లొంగిపోయానండి అన్న మాట ధర్మంలో ఉండదు. అలా లొంగిపోయావంటే నీ బలహీనత, నువ్వు పాడిపోయావని గుర్తు. అంతేగాని నేను లొంగిపోయానండి అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో. కాబట్టి రామ పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి, నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే రాజు అవుతాడు. అహం తరణ్యే వత్స్యామి వర్షాన్ని నవపంచచ. మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు? ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఈవిడికి బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు అడవికి. కొడుకన్న తర్వాత నేను చేస్తాను అరణ్యవాసం, అన్నయ్య రాజ్యానికి వస్తాడు, ధర్మం. ఇప్పుడు ఈవిడ కాదు, మా వంశంలో ఎవరు ఇలాంటి మాట అడగరు, అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు. యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబల అనయిష్యామ్యహం జ్యేష్టం భ్రతరం రాఘవం వనాత్. వనము నుండి రాఘవుణ్ణి తీసుకురావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి. కాబట్టి బయలుదేరండి. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి, గుర్రాలు వెళ్ళాలి, ఏనుగులు వెళ్ళాలి, ఒంటెలు వెళ్ళాలి, పల్లకీలు వెళ్ళాలి, జనం నడవాలి. ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, రాళ్లు ఏరేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు, గుర్రాలు ఏనుగులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు, దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులు అవి నీరు నిలబడిపోయి ఉంటే వాటి కట్టలు తెంచేసి అక్కడ సమతలం చేసి వెళ్ళడానికి అనువుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు, మిట్టల్ని నేలల్ని సమానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, శిల్పులు, వడ్రంగులు, యంత్రాల్ని నడపగలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యం అంతటితో మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడివంతా చెక్కేసేయండి, వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అధభూమి ప్రదేశాజ్ఞా సూత్రకర్మ విశారదా స్వకర్మాభిరతా శూరా కనకాయంత్రకాస్తథా కర్మాంతికా స్థపతయ పురుషా యంత్రకోవిదా తదా వర్ధకయశ్చైవ మార్గిణో వృక్షతక్షకా కూపకారా సుధాకారా వంశకర్మకృతస్తథా సమర్థయే చ ద్రష్టార పురతస్తే ప్రతస్థిరే. వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యము ప్రజలు అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటినీ సిద్ధం చేయడానికని బయలుదేరారు. ఇంకా తర్వాత భరతుడు సైన్యము బయలుదేరాలి. ఈలోగా వశిష్ఠ మహర్షి సభని ఏర్పాటు చేసి, నేను తొందరగా ఒక్కసారి భరతుణ్ణి రమ్మంటున్నానని చెప్పండి అని చెప్పాడు. భరతుడు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. వందిమాగదులు వెళ్ళి ఆ స్తోత్రం చేసి శంఖాలు పూరించారు, మృదంగధ్వని చేశారు, వీణానాదం చేశారు, పెద్ద స్తోత్రం చేస్తున్నారు. అంటే రాజుని ఏ మర్యాదతో లేపుతారో అలా లేపారు భరతుణ్ణి. అంటే నిద్రలో కూడా నాకిష్టం లేనిదైతే నేను భరించలేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇష్టమైంది అనుకోండి, అది నాకు ఆమోదయోగ్యం అవుతుంది. నాకు ఇష్టం లేదనుకోండి, అది నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వేదం నాకు ఇష్టం అనుకోండి, నేను నిద్రపోతుంటే ఏదో అలిసిపోయి ఉండగా వేదం వినపడింది అనుకోండి, వేద పఠనం వినపడింది, బా ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగా చదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవి పెట్టి వింటాను. నాకే వేద పఠనం అంటే ఇష్టం లేదనుకోండి, గోలంతాను పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్ని పెడతారేంటి, శుభ్రంగా మంచి పాటలు పెట్టండి, మంచి ఛానల్ చూసి అంటాను కదా.
మనస్సుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి, విషయంలో ఉండదు. నీ మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. శంఖాలు అవి ఊతే ఎవరూ లేరు కదండి ప్రస్తుతానికి, మరి నేనే కదా రాజు అనుకుంటున్నారు, అందుకని అలా లేపుతారు. అది సహజం అని చెప్పి లేచాడు అనుకోండి. రాసరికం మీద ఎక్కడో ఇష్టం ఉందని గుర్తు, ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టం ఉందని గుర్తు. వశిష్ఠుడు ఏం తక్కువవాడు కాడు, బాగా పరీక్షించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, తత ప్రబుద్ధో భరతం తం ఘోషం సన్నివర్త్య చ నాహం రాజేతి చాప్యుక్త్వా శత్రుఘ్నమిదమబ్రవీత్. నేను రాజుని కాను. ఎవడరా శంఖనాదం చేస్తున్నవాడు, వందిమాగతులు స్తోత్రం చేస్తున్న వాళ్ళు రాజునైతే అలా లేపాలి. నేను రాజునా? నన్నెందుకు లేపుతున్నారు అలాగా? నేను సామాన్యుణ్ణి, రామభృత్యుణ్ణి, కింకరుణ్ణి, నన్ను అలా లేపక్కర్లేదు, నేను మామూలుగా లేస్తాను. అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు. అంటే అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్ప నేను చేయించుకోవడం ఏంటి? నేను రాజుని కాను. ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు తప్ప ఏదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడు. లోపల లేకుండా నాలుక మీద అంటున్నవాడి వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు తెలుసా అండి. ఒకటి, అలా అంటాడు, అలా అన్నాడు కదా అని మీరు నిజం అనుకుని ఇవ్వడం మానేశారనుకోండి, కక్ష పెట్టుకుంటాడు వాడు. నేనంటే మాత్రం అండి కొంచెం అదేంటి బలివేరే తీసుకోండి అనొద్దండి, నేను అన్నాను వదిలేసాడంటే అంటే ఎలా ఎగ్గొట్టేద్దామా అని చూస్తాడు అనమాట అంటాడు. మీరు ఇచ్చారనుకోండి ఏమంటాడో తెలుసా, వద్దు వద్దన్నా నాకు అంటగట్టాడు చూశారు అని అపకీర్తి వస్తే మీ మీద ఎడతాడు, కీర్తి వస్తే తను అనుభవిస్తాడు. అసలు మనసులో ఉందా లేదా చూడాలి. దాని మనసులో ఉందా లేదా పూనిక అన్నది చాలా అవసరం. దాన్ని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్ఠుడు. అందుకని కులగురువు అయ్యాడు మహానుభావుడు. ఇది ఆయన కీర్తి ప్రజలకి తెలియాలి, భరతుడు అంటే ఇంత గొప్పవాడని. ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు, పశ్య శత్రుఘ్న కైకయ్యా లోకస్యాపకృతం మహత్ విసృజ్యమయి దుఃఖాని రాజా దశరథోగతః. చూశావా తమ్ముడా శత్రుఘ్నుడా, ఎంత పని చేసిందో మా అమ్మ. నాకేం అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు. మా అమ్మ చేసిన పనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నాన్నగారు దశరథుడు పరలోకగతుడు అయిపోయాడు. నాకు నింద అంటుకుంది, రాచపదవి కోరుకునేవాణ్ణి అని. ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో. అమ్మ అడిగిన వరానికి ఎవరిచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు, నేనే పాడైపోతున్నాడు. వద్దన్నది నాకు అంటకట్టింది, భరించలేకపోతున్నాను. నాకెంత కష్టంగా ఉందో చూసావా శత్రుఘ్న, ఆవేదన పడుతున్నాడు. ఇది భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో. నిజంగా పూనిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నది మీరు చూడాలి. మాకు కృష్ణావధానులు గారని హరిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక మహానుభావుడు ఉన్నారు కాకినాడలో, కాకినాడ పక్కన. ఆయనకి శిష్యులందరూ కలిసి ఏదో పెద్ద సత్కారం చేద్దాం అనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో. ఆయన వాళ్ళు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పినంతసేపు విన్నారు. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చెప్పా చేయకుండా అమాంతం భార్యను తీసుకుని కాశీ వెళ్ళిపోయారు. ఏరి గురువు గారు అన్నారు, కాశీ వెళ్ళిపోయారు అన్నారు. అంతే. ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది, ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది. ఇది కీర్తికారకం, ఇది ప్రకాశింపచేస్తున్నాడు వశిష్ఠుడు. ఆయన అన్నాడు, సరాజభృత్యం శత్రుఘ్నం భరతంచ యశస్వినం యుధాజితం సుమంత్రంచ ఏ చ తత్ర హితాజనాః. నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, అందరూ కూర్చుని ఉన్నారు. ఓ భృత్యులారా, మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా? దశరథ మహారాజు గారు మరణించారని విన్నటువంటి యుధాజిత్ వచ్చాడు, ఆయన మేనమామ గారు, భరతుడి మేనమామ గారు. భరతుడి మేనమామ అయిన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి. ఎందుకన్నాడో తెలుసా అండి ఈ మాట? పిల్లాడు తొందరపడుతున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని. యుధాజిత్తుకి ఇష్టం లేదనుకోండి, దశరథుడు మరణించక ముందే వరం ఇచ్చాడు భరతుడికి రాజ్యం ఇస్తానని. ఇప్పుడు ఈ వెర్రేడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్ఠుడి వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తర్వాత యుధాజిత్తు పిలిచి నువ్వు అలా చేయడానికి వీల్లేదు, రాముడు వస్తే చతురంగ బలాలతో నేను నీ అండను నిలబడతానని చెప్పి కైకకి మళ్ళీ దుర్బోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండి, ఇప్పుడు వశిష్ఠాదుల ముఖం ఏమవుతుంది? బయలుదేరినందుకు. పెద్దలైన వారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే ఆ పరిశీలనం చేస్తారు. పైగా భరతంచ యశస్వినం, భరతుడు కీర్తివంతుడు. కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం. ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి. యుధాజిత్తుకి అర్థం కావాలి, నా మేనల్లుడు అలా కోరుకునేవాడు కాడు. నిజానికి యుధాజిత్తు కూడా పాపం ఒక్క మాట అనలేదు మా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని. ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్ని అంగీకరించాడు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయాలి వశిష్ఠుడు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని పిలిచారు.
పిలిచిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి దశరథుడు వశిష్ఠుడు అన్నాడు, పిత్రా భ్రాత్రాచ తే దత్తం రాజ్యం నిహతకంటకం తన్భుంచ్య ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయ. నాయన, తండ్రి రాజ్యం ఇచ్చాడు, అన్న వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం, నువ్వేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, తను వచ్చేసింది నీకు. ఇంక చెయ్యవలసింది ఒక్కటే, ఒకసారి నిన్ను కూర్చోపెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది. నువ్వు రాజ్యం కోసం ఏమీ చూసుకోక్కర్లేదు. ముందు పుట్టాలి, పుట్టకపోయినా వచ్చేసింది, ఎందుకంటే ముందు పుట్టినవాడు వెళ్ళిపోయాడు. తండ్రి ఉంటే రాదు, యవరాజ్యమే వచ్చి ఉండేది. ఇప్పుడు నీకు పట్టాభిషేకమే జరిగిపోతుంది, తండ్రి వెళ్ళిపోయాడు, తప్పదు నీకు చేసేయాలి. కాబట్టి నువ్వు కూర్చో, అభిషేకం చేయిస్తా అన్నాడు. భరతుడు అన్నాడు, కన్నుల నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ, కథం దశరథాజ్ఞాతో భవేద్రాజాపహారక రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి జ్యేష్ఠ శ్రేష్ఠచ్చ ధర్మాత్మ దిలీప నహుషోపమ లబ్ధుమర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యథా అనార్యజుష్టమ స్వర్గం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులపాంసనః యద్ది సూత్రాకృతం పాపం యద్ది మాత్రాకృతం పాపం నాహం తదపి రోచయే ఇహస్థోవన దుర్గస్థం నమస్యామి కృతాంజలి. నేను నమస్కారం చేసి మీతో చెప్తున్నాను వశిష్ఠ మహర్షి, ఈ రాజ్యాన్ని అపహరించగలిగినంత శక్తి ఉన్నవాడెవడు అన్నాడు. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. భవేద్రాజ్యాపహారక, అపహరించగలిగిన వాడెవరు. అపహరించడం అన్న మాట ఎప్పుడు వస్తుందండి? దొంగతనము అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అన్న కోటేశ్వరారు రామాయణం ఎత్తుకుపోతున్నాడండి అంటున్నారా మీరు? ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను, నాది. నేను వెళ్ళిపోతూ ఈ మైక్ అతుకుపోయాను అనుకోండి సంకలో పెట్టుకుని, అన్న వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడండి అంటారు. ఈ మైకు నాది కాదు, హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా, తప్ప నాది కాదు. నాది కాంది నేను తీసుకుంటే దొంగతనం. భరతుడు అంటున్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వశిష్ఠ మహర్షి అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాదవడమన్న సమస్య ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా? ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన దాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాదయ్యే అవకాశం ఏం లేదు ఇంకా. కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కులగురువుని. ఏ గురువు గారు అయితే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలేవో బుచ్చేసుకో అంటారేంటి? ఇది భరతుడంటే. రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి. ఇది రామాయణం. ఎప్పుడూ ధర్మమే, ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ. రాజ్యం చాహంచ రామస్య, రాముడిదండి రాజ్యం. రాముడిది రాజ్యం కాదు వశిష్ఠ మహర్షి, రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో. రాజ్యం చ అహం చ, నేను కూడా రాముడి వాణ్ణే. రాజ్యం రాముడిది, నేను వేరు కాదు. రాముడు రాజ్యము నేను ఇద్దరం రాముడికి చెందిన వారం. ఒకటానికి చైతన్యం లేదు, నాకు చైతన్యం ఉంది, అంతే తేడా తప్ప నాది అని నేనెలా అనగలను? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ జేబులో 10 రూపాయలు పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ లాల్చీ వేసుకుని ఏదో గుళ్ళోకి వచ్చాను, ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత నాలోకి వచ్చింది కాబట్టి ఈ 10 రూపాయలు నావి అందనుకోండి. లాల్చీ ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నేనేమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాది అనుకుని లాల్చీ జేబులో పెట్టాను. ఇప్పుడు లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది? నా జేబులో ఉన్న 10 రూపాయలు నేను కూడా కోటేశ్వరరావే అంటుంది కదా. అందుకని దాని జేబులో పెట్టాను, అంతేగాని అది పట్టు వెళ్ళిపోతుందనే. నాదంటుందంటే జేబుల్లో ఎవరు పెట్టుకోరు ఇంకా కదా. అలా నేను రాజ్యము రెండు రాముడివి. ఇంకా లాల్చీ 10 రూపాయలు నావంటే ఎలా ఉంటుందో నాది రాజ్యం అంటే అలా ఉంటుంది వశిష్ఠ. ఎలా మీరు ఎలా అంటారు, నేను ఎలా పుచ్చుకుంటాను? అసలు నాకంటూ వేరే పుచ్చుకోవడానికి అవకాశం లేదు. నేను రాముడి వాణ్ణి కాబట్టి నాకు రాజ్యం ఇవ్వడం ఏమిటి? ఇంకా అది కుదిరే మాట కాదన్నాడు అంతే. ఎంత పెద్ద మాట అండి నిజంగా. ఇది భక్తి అన్న మాటకి పరాకాష్ట. ఎన్ని ఉండనివ్వండి, మిమ్మల్ని ఏం పాడు చెయ్యవు. ఐశ్వర్యం ఎప్పుడూ పాడు చేయదు, మీరు గుర్తుపెట్టుకోండి.
ఐశ్వర్యము మిమ్మల్ని పాడు చెయ్యదు. ఎప్పుడు పాడు చేయదో తెలుసా? నేను ఇది కూడా ఆయనకి చెందిన వారము అని మీరన్నంతకాలం మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. మీరు విద్వాంసుడైనా, పండితుడైనా, అధికారి అయినా, విద్యావంతుడైనా, అందగాడైనా, ఇది అది రెండు ఈశ్వరుడివి అని మీరు అన్నంతకాలం మీరు ప్రసాద బుద్ధితో బతికినట్టు. ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. వెనకటికి ఓ పెద్ద ఆయన ఊళ్ళో ఓ పెద్ద భవంతి కట్టి పెద్ద తోట వేసి అందులో పువ్వులు పళ్ళు పెంచి ఓ తోటమాలిని పెట్టి, ఒరే నేను 6 నెలలు విదేశాలకు వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటి వెనక భాగంలో ఉన్న 2 గదుల్లో నువ్వు ఉండి ఈ పువ్వులు పళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తుండు, ఇల్లు చూస్తుండు అన్నాడు. ఈయన అందులో ఉండేవాడు. ఆ పువ్వులు పళ్ళు అవి ఎవరైనా వస్తే ఇగో తీసుకెళ్ళంటే పూజకి అసలు పూలు ఇచ్చేవాడు, కొసుబొండమ్మ 4 మామిడికాయలు ఇచ్చేవాడు, ఓ 10 సపోటా పళ్ళు ఇస్తుండేవాడు. ఎవరు యజమాని ఉండేవారు కాదు, ఈయనే ఉండేవాడు. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. ఓ రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇల్లు ఎవరిదండి అన్నారు. నాది కాదు ఎవరిదో అని చెప్పడం ఎందుకు, నేను ఇస్తున్నాను కదా, వచ్చాడా ఏమన్నా విదేశాల నుంచి అని. నాదేనండి అన్నాడు. ఎవరికి తెలుసు? ఆయనదే అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ రోజున ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తలుపు తీస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి అన్నారు, ఎవరి కోసం వెళ్తున్నారు అన్నారు. నా ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు ఆయన. మీ ఇల్లు ఏమిటి? ఇంటి ఆయన లోపల ఉన్నాడు, అలా అనకూడదు తప్పు అన్నారు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే వాడి పెట్టి బెడ్డింగ్ అవతల పారేశాడు. నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు ఎందుకన్నారు, నీదే ఇల్లు పోతలకన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది యథార్థ పరిస్థితి. ఎప్పుడు బయటికి పోయాడు? నాదంటే పోయాడు. నాది కాదంటే ఆయనదంటే అని పూలిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా, పూలిస్తే ఆయన వద్దన్నాడా, పళ్ళిస్తే ఆయన వద్దన్నాడా? ఒరే పెన్సరా ఇవ్వరా అన్నాడు. నాదన్న మాట అనకుండా ఇచ్చినన్నాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా. నాదన్నప్పుడు బయటికి పోయాడు. నువ్వు ఎప్పుడు బయటికి పోతావు? ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి నాదంటే పోతావు. నాదనకుండా ఆయనదండి అంటూ ఉండు. కోట్లకి కోట్లు ఉండని, నీకేమీ బాధ లేదు, నువ్వు అభ్యున్నతిలో పెడతావు. ఇంకా విపరీతమైన పాండిత్యం ఉంది. నాదేంటండి ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిన వాక్కను, ఏమీ పాడవు. గొప్ప అందగాడివి, నా అందం ఏమిటండి, ఈశ్వరుడు ఇచ్చిన అందం అండను, ఏమీ పాడవు. గొప్ప అధికారివి, నాదే ఉందండి, ఈశ్వరుడు ఇచ్చిన అధికారం, నాదా గొప్పతనం అనండి. మీరేం పాడవరు. ఏదైనా నాదేనండి, బయటికి దోహేస్తాడు. ఇది భరతుడి శ్లోకంలోంచి మీరు పట్టుకోవలసిన విషయం. ఇది వచ్చిందనుకోండి, మీ జీవితం నైవేద్యం పెట్టిన ప్రసాదం. ప్రసాదం మీరు తినడం కాదు, మీ జీవితమే ప్రసాదం. పూజ అంటే ఎంతసేపు చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఎంతసేపు పూజ గదిలో కూర్చుంటారు మీరు? అది కాదు పూజ అంటే. పూజ అంటే ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంత కాలము కూడా ఈశ్వరుని యందు కృతజ్ఞతాబుద్ధితో జీవించుట, అది ప్రసాదము. ఆయనే పెద్ద ప్రసాదం. అందుకే మన వాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈశ్వర ప్రసాద్, సూర్యప్రసాద్, ప్రసాద్ బాబు ఇలా పెడుతుంటారు. ప్రసాద్ అంటే ఏంటంటే జీవితము ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు అని వాళ్ళు కోరుకున్నారు. నువ్వు అలా బ్రతకాలి, అది దాని అర్థం. ఆయనే ప్రసాద స్వరూపుడు, ఈశ్వరుడి చేత మాకివ్వబడ్డాడు. ఈశ్వరుణ్ణి అలా అనుభవిస్తూ జీవితాన్ని తన ఈశ్వర ప్రసాదంగా ఇతను బతుకుతాడు అని వాళ్ళు కోరుకున్నారు. అందుకని ప్రసాదమే ప్రసాద్గా తిరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. అందులో తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఇక్కడ ఎక్కువ ఈ ప్రసాద్ అనబడేటటువంటి పేరు. కాబట్టి ఈ విషయాన్ని భరతుడు చాలా అందంగా మాట్లాడతాడు. ఎక్కువసేపు 4 గంటల సేపు ప్రసంగాలు ఏం చేయడు, 2 శ్లోకాలు చెప్తాడు. నేనంటే ఇంత దాన్ని ముందుకి వెనక్కి లాగుతాను కానీ 2 మాటలు చెప్తాడు, చక్కగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడానికి ఎదురుకుండా ఉన్నవాడు బ్రహ్మర్షి అండి, మహానుభావుడు. ఆయనకి తెలియదేమిటి? ఆయనకి అన్నీ తెలుసు. కానీ యుధాజిత్తుకి అర్థం కావాలి భరతుడి గొప్పతనం ఏమిటో, లోకానికి అర్థం కావాలి భరతుడు ఎవరో. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు అన్నారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటనే భరతుడు అన్నాడు, నాకు తగిన రథాన్ని తీసుకురండి అన్నాడు. వశిష్ఠాదుల్ని కూడా బయలుదేరండి అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా బయలుదేరారు. అయోధ్యలో ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతేట తతస్సముత్థాయ కులే కులేతే రాజన్య వైశ్య వృషలాశ్చ విప్రాహ జన్నుస్త్రఖరాన్ రథాంశ్చ నాగాన్హయాంశ్చైవ కుల ప్రసూతాన్. ప్రతి ఇంటిలో వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి వీలు లేకుండా 4 వర్ణముల వాళ్ళు,
ప్రతి ఇంట్లోంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటినీ తీసుకుని మొత్తం అందరూ కలిసి రామచంద్రమూర్తి దర్శనం కోసం రామచంద్రమూర్తిని